పర్వాలేదు, బాగానే ఉంది. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? మంచి ఏమన్నదంటే రైతులకి ఏం మంచిలా. అయ్యో, అట్లయితే ఎట్లా అన్నం పెట్టారు రైతులు? లేకపోతే రైతులకి ఏం ఎరువులు ఎక్కువ రేట్లు, ధాన్యం బాగా అమ్మటం లేదు. ఇబ్బందిగా ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు కూడా అలాగే అనిపించిందా మీకు? అంతే, అప్పుడు కూడా అలాగే ఇబ్బందిగానే ఉంది. మరి ఏ ప్రభుత్వాలు మాత్రం రైతులను పట్టించుకోవాలి? వీళ్ళు చెప్పిన పథకాలు అందుతున్నాయా వాస్తవంగా? ప్రస్తుతానికే అంతం. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పర్వాలేదు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వం ఏంటంటే కొంచెం రౌడీజంగా అట్లా ఎట్లా ఉండింది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితులు? పర్టికులర్గానే. ఓకే, అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం డబ్బు ఉంటాయి కదా, అంటే కంపెనీలు రావడం కానీ వస్తాయి కానీ బాగానే. మరి ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం అంటున్నారు వైసీపీ వాళ్ళు. వయసు అంతే, ప్రతి ఒక్కటి ఏమని చెప్తుంది. అదొకే, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఏం వాస్తవంలే, అభివృద్ధి జరుగుతా ఉంది. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటి అంటే? ఇద్దరి మధ్య తేడా ఏమున్నది, ఆయన వయసు చిన్నది, ఈయనకి అనుభవం ఉండాలి. అనుభవం ముఖ్యం. అదేలే. ఏంటి జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో? 70%. 70% లేదు. ఆయన ఏం పాదయాత్ర చేస్తానంటున్నారు మరొకసారి. చేస్తే కదా తెలుస్తుంది. చేసినా రాదంటారు. ఎట్ట వస్తుంది? ఈ లేడీస్ అంతా ఉచిత సర్వీసులు అయిపోయా, ఎట్లా వాళ్ళందరూ ఓట్లు వేస్తారనుకుంటున్నారు అయితే? లేదు లేదు, వడలో కూడా ఆయనకి 40% వస్తుంది. ఇప్పుడు కూడా 40% వచ్చింది ఇంత వరుసలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ వీళ్ళకి ఏమంటారు? మొత్తంగా ఒక మాటలో ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? పర్వాలేదు, బాగానే. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏం బాగలేదు, అన్ని రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఓకే, ఒక సామాన్య మానవుడు బతుకుతాకి ఇల్లు లేదు. ఆయిల్ మంచినీళ్ళ రేట్లు కానీ పెరుగు రేట్లు కానీ ఏది చూసినా సరే విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నాకు కాబట్టి తెలియదు. అది కాదుగా యుద్ధం దానికి. అవును, జిఎస్టీ లేదన్నాడు, జిఎస్టీ ఒక రేటు పెంచుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయిల్ రేటు ఉంది, మామూలు మంచి ఈ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఈ పెరిగిపోయినాయి. పెచ్చు రేట్ ఎక్కువ. మరి ఇప్పుడు ఇది ఇప్పుడు ఆడు విజయ్ అన్నాడు తమిళనాడు ఆడు అన్నిటి ఫ్రీ అంటున్నాడు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఫ్రీ అంటున్నాడు. మరి ఆడదానికి కూడా ఈ పెన్షన్ ఇస్తానంటున్నాడు. మరి అదంతా ఇక్కడ ఈ ప్రభుత్వం దాంతో చూస్తే ఇదేంటి, ఆడు ఒక్క దెబ్బనే 108 సీట్లు గెలిచేశాడు. వీడు పవన్ కళ్యాణ్ అంతా కలిసి ఉన్నదాన్నే 3 సార్లు గెలవాల్సి వచ్చింది ఈయన. మరి ఇక ఆట చూస్తే ఇది ఏం లేదు ఇక ప్రభుత్వం. ఇద్దరు ఉంటాడే ప్రభుత్వం, లేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో గెలిచేసేవాడు. అన్ని మేము చేసేసామని ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని. వాళ్ళు చెప్పుకుంటాయి కదా, ఏం లేదు అస్సలు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే బాగుంటుంది, చాలా సూపర్. ఏం మాట్లాడే పని లేదు. ఇక్కడ 3 పార్టీలు మళ్ళీ కలిసే వస్తున్నాయి. ఈ 3 పార్టీ 30 పార్టీలు కలిసి వచ్చినా సరే ఆయన గెలుతుంది ఇక. థ్యాంక్స్ బాబాయ్. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం పేదోళ్ళు అక్కడ ఇల్లు కూలగొట్టేస్తారు ఈరోజు. అది ఇబ్రహీంపట్నం అవతల కేతనకొండ దగ్గర. వాళ్ళకి కనీసం నివాసం ఉండడానికి ఏదన్నా వాళ్ళకు ఒక దగ్గర ప్లేస్ చూపించి వాళ్ళకు ఇంప్రిమిషన్ ఇచ్చి, ఎమ్మెల్యే గారితో ఇంప్రిమిషన్ ఇచ్చి, అక్కడ మున్సిపల్ ఏరియా చైర్మన్ తోటి వాళ్ళకి ఇప్పించి పేదోళ్ళని అలా రోడ్డు మీద పడేసారు. అది ప్రభుత్వం పనితీరు ఇది ఎలా ఉంది? నోటీసులు ఇచ్చారా? తెలియదు సార్, నాకు అది తెలియదు. నోటీసులు ఇచ్చారు మాకు, నోటీసు మేము చూసాం. కనీసం వాళ్ళకు నోటీసులు ఇచ్చిరా ఇవ్వలేము మనకు తెలియదు. ఆ పేదోళ్ళని కొద్దిగా ఆదుకోవాలి. పేదోళ్ళని వాళ్ళు నోటీసులు ఇచ్చినా, అలా ఇల్లు రేకుల సెట్లు కూలగొట్టినా వాళ్ళని ఆదుకోవాలి గవర్నమెంట్. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని ఆదుకోవాలి, అక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా ఆదుకోవాలి. పేదోళ్ళు సార్ ఈరోజు ఎండ వర్షం వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ ఎండ, ఈ వాత పిల్లలు తల్లులు పేదోళ్ళు వాళ్ళని ఆదుకోవాలి గవర్నమెంట్. ఆదుకోకుంటే ఎట్లా? ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అభివృద్ధి అంటే ఇక అది మనకు అంత పేదలని అంత హీనంగా చూసారంటే ప్రభుత్వం పనితీరే కాదు. అవును, జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏ మేరకు ఉండదు? జగన్ గారు ఇలా చేస్తారు, ఇలా అయ్యారు. వీళ్ళు ప్రభుత్వాలు రెండు కూడా వీళ్ళు ఇంకా వేరే కొత్త వారు వచ్చి అధికారంలో కొత్త వారు రావాలి. మీ ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు గారి మధ్య ఏంటి తేడా? వీళ్ళిద్దరు ఇదే పేదోళ్ళతో చెలగాట మారుతారు ఇద్దరు కూడా. ఇలా మధ్యలో ఇంకొక
పార్టీ వచ్చి మూడో ప్రత్యామ్నాయం ఎవరు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ రాలే పేదోళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటుంది. స్కోప్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ జనాలకు లేదు, జనాలకు పిచ్చి జనాలకు లేదు, జనానికి ఇచ్చేవాళ్ళు అంటారు. పిచ్చి జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి. ఏదో తెలంగాణ డివైడ్ అయిందని వీళ్ళు విరక్తి పడ్డారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పేదోళ్ళని ఆదుకుంటుంది ఖచ్చితంగా. సరే, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక? రోడ్లు అంతా అక్కడ చూస్తే అమలాపురం సైడ్ కానీ విశాఖపట్నం చూస్తే పల్లెట్లో రోడ్లు లేవు, సిసి రోడ్లు లేవు. మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారంటే ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం కొద్దిగా ఇంకా చర్యలు తీసుకోవాలి, పని మంచిగా చేయాలి. ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేకు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా చర్యలు తీసుకోవాలా. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? కూటమి ప్రభుత్వం బాగానే ఉందన్న. ఫ్రీ బస్సులు ఒకటి, మంచి సర్వీస్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. సో ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే? బాగానే జరుగుతుందన్న. మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక? రోడ్లు బాగున్నాయి. గతంలో ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి? గతంలో రోడ్లు బాగాలేదు, ఇప్పుడు రోడ్లు అయితే బాగున్నాయి, పర్ఫెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చాక మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం అంటున్నారు. వాస్తవంగా జరుగుతుందా మాటలు చెప్తున్నారు ప్రభుత్వం అంటే? జరుగుతూనే ఉన్నాయి అన్న, కంపెనీ జరుగుతూనే ఉన్నాయి. ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం, ఏం జరగట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. చేస్తున్నారన్న. వైసీపీ వాళ్ళనే కంపల్సరీ అంటారు కదా. అనే వాటిలో ఎంతవరకు నిజం ఉంది? దాంట్లో నిజమే లేదు. నిజమే లేదు. మరి 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి దాదాపుగా, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మా ప్రభుత్వం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. రాదు పక్క. ఎందుకు జగన్ గారు మరలా ఎందుకు రారనుకుంటున్నారు మీరు? చేసిన పనులే అన్న ఆయన. వీళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి అర్థమవుతూనే ఉంది కదా, జనాలకు అర్థమవుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ వాళ్ళ సిపి వాళ్ళు మాది అని మేము వాళ్ళు అంటారు, దీని పార్టీ వాళ్ళు మాది మేమని వీళ్ళు అంటారు. కానీ వర్కింగ్ మాత్రం వీళ్ళదే బాగుంది, కూటమిదే బాగుంది. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఒకవేళ పాదయాత్ర చేస్తే? పాదయాత్ర చేసిన ఆయన రన్నింగ్ రేస్ పెట్టినా రాడాయన. చివరిగా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా అంటే? ఇది మంచితనం ఒకటి ఉందన్న, సనాతన ధర్మం ఒకటి మెయిన్. ఒకటి ఏంటంటే సనాతన ధర్మం వీళ్ళు చేస్తున్నారు, ఆయన లేదు, సనాతన ధర్మం లేదు. ఆయన చర్చీలు గిర్చీలు అని చెప్పి తిరుగుతున్నారు. అది ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద? నెంబర్ 1 అన్న. దానికి కూటమి ప్రభుత్వం అయితే కొన్ని విషయాల్లో చాలా బాగుంది, కొన్ని విషయాల్లో అయితే చాలా తీవ్రమైన పరిస్థితులలోనే ఉంది, ఇబ్బందికరమైన విషయాల్లో. మెయిన్ ఎంప్లాయీస్ విషయాల్లో వచ్చేసరికి వాళ్ళకి ఐఆర్ కానీ పిఆర్సీ కానీ వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు కానీ వీటన్నిటి మీద చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి మొత్తం మన ఏపీలో వచ్చేసరికి 15 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కలుపుకుంటే 55 నుంచి 60 లక్షల వరకు ఓట్లు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళందరికి కూడా మరి న్యాయం జరిగే విధంగా చేస్తే నెక్స్ట్ కూడా రాబోయే గవర్నమెంట్కి ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో కనుక ఎక్కడైనా గవర్నమెంట్ కనుక తప్పిదం చేసిందనంటే మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని విషయాల్లో అయితే రోడ్లు కానీ కొంతవరకు పర్లేదు, కొత్త ఇండస్ట్రీలు రావడం కానీ పర్లేదు. ఎంప్లాయీస్ విషయాల్లో అయితే చాలా తీవ్రమైన నిరాశ ఎదుర్కొంటా ఉన్నారు. ఎంప్లాయీస్కి న్యాయం చేస్తే కొంతవరకు వాళ్ళకు కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. 100% నిజంగా నిజాయితీగా మాట్లాడుకుంటే కేవలం ఎంప్లాయీస్లో ఉన్న నెగిటివ్ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయింది నేను అంటాను. అది 100% వాస్తవం మీరు చెప్పింది. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటే ఇది అప్పటికంటే ఇప్పుడు ఇంకా డబుల్ పరిస్థితిగా ఉంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితులు తెలియదు, తెలుసు, వాళ్ళకి తెలియదని కాదు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు ముందుగా వచ్చి రాగానే ఐఆర్ కానీ ఫిట్మెంట్ కానీ ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. కనీసం గవర్నమెంట్ వచ్చి 4 ఇయర్స్ అవుతా ఉన్నా ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎంప్లాయీస్ సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ నడిచిద్ది. ఎంప్లాయీస్ సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ నడవదు. ఎంప్లాయీస్ సపోర్ట్ మెయిన్. కాబట్టి 175 మంది ఎమ్మెల్యేలతోనే గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు 15 లక్షల మంది ఉన్న ఎంప్లాయీస్ని కూడా గవర్నమెంట్ నడిపించే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మరి ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఎంప్లాయీస్ అందరికి కూడా న్యాయం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ కూడా రాబోయే అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మరొకసారి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జగన్ గారు జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఎలా ఉంటుందనంటే ఎవరికి వాళ్ళు కూడా ఏ ఎలక్షన్లలో పోటీ చేసినా మనం నెగ్గాలి, గెలవాలనే ఆతృతతోనే పనిచేస్తారు. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలి, ఎవరు పరిపాలన ఎలా ఉందని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి
అది ప్రజలందరి నిర్ణయం మనం ఒక్కళ్ళు డిసైడ్ చేయలేం కాబట్టి ఏది ఏమైనా ఎంప్లాయీస్ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని కూడా వాళ్ళు కూడా రియలైజ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం చాలా తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోద్ది ప్రభుత్వం. మంచిగా చేస్తున్నారు ఇప్పటికి. అట్లాగే చేసుకొస్తే మరి జగన్ కానీ ఇంకెవరు కానీ రాలేరు. మరి ఆ రకంగా బాబు గారు ఆ రకంగా నడిచి ఇప్పుడు కొన్ని పథకాలు కానీ ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ తెప్పిస్తున్నారు. ఆ రకంగా అభివృద్ధి చేస్తే ఆయన ప్రభుత్వమే రావచ్చు మళ్ళీ. కానీ 2 ఏళ్లలోనే పూర్తిగా ఫెయిల్ అయింది ప్రభుత్వం. వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కొన్నాళ్ళు ఆగింది, కూటమిలో కొన్నాళ్ళు ఆగింది, ఏది క్యాష్ లేక. మళ్ళీ ఇప్పుడు రొటేషన్ చేసుకుంటున్నారు. మరి రొటేషన్లో ఆయన బాగుంటే బాగానే చేస్తే బాగానే ఉంటుంది. జగన్ గారు పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేయటం కాదు, చేసేదాని గురించి కాదు. ఈయన అభివృద్ధి ఇట్లాగే చేసిండు అనుకో, ఆయన పాదయాత్ర చేసినా వెనక పోవాల్సి వస్తుంది, ఫలితం ఉండదు. అవును. మరి ఒకవేళ జనాల్లోకి వచ్చి తిరిగితే ఏ మేరకు ప్రభావం ఉంటుంది జగన్ గారు? ప్రభావం అనేది కొంతవరకు ఉంటుంది అంతేలే, కానీ పూర్తిగా ఆశించడం అనేది తెలియదు. మీ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి రెడ్డి నాకు అభిమానమే, కానీ పనులలో ఇప్పుడు ఈయన చేసే పనికి చాలా అభివృద్ధిలో ఉంది. వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఇప్పుడు చంద్రబాబు గారు చేసే అభివృద్ధికి మరి చాలా గొప్పగానే ఉంది. నేను మొన్న జగన్ గారికి వేసా, జగన్ గారితోనే ఉండా. మొత్తం ఎలాగుందంటే ఇప్పుడు చంద్రబాబు గారు డెవలప్మెంట్ చేస్తున్నారు ఏంటి, కాబట్టి అట్లాగే అభివృద్ధి చేస్తే ఆయనే రావచ్చు మళ్ళీ.